మొన్నటి దాకానేమో బీజేపీ టార్గెట్ గా కామెంట్ చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ అని చెప్పి కేటీఆర్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ టార్గెట్ గా లేదు పవర్ బిల్స్ లేదంటే పవర్ కట్స్, ఈ 6 గ్యారెంటీలు పక్క మీరు ఏదో మాకు కాకుండా ఓటేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని ఈక్వేషన్స్ తో ముందుకైతే వెళ్తున్నారు. పుంజుకునే అవకాశం కనిపిస్తుందా ఎన్ని స్థానాల్లో? అయితే ముందుగా రామరెడ్డి గారికి, శేషు గారికి, రియాజ్ గారికి, ఆశా గారికి, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్ వ్యవహార శైలి ఎలాగుందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందండి. వాస్తవంగా ఇవి 2 దయ్యాలే ప్రజలకు పట్టిన పీడ. 23 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం. ఈ రియాజ్ అన్న మంచి ఉద్యమకారుడు, ఆయన్నే మొదటి వరుసలో ఉన్నటువంటి నాయకుడు. అయితే ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ ప్రజల కోసం కానీ వాస్తవంగా మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఉన్న ఉద్యమాలలో వీళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళ పాత్ర ఏంది అనేది చాలా ముఖ్యం. ప్రజలుగా రియాజ్ గారు ఓటరు, తెలంగాణ బిడ్డ, ఆయన తెలంగాణ పోరాటం కోసం చేసిండు, అది బాగుంది. అంటే మనం పార్టీల వారిగా మాట్లాడినప్పుడు 60 సంవత్సరాలు భారతదేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడు అభివృద్ధి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు చేయలేనటువంటి అభివృద్ధిని మేము ఇప్పుడే చేస్తామని చెప్పి ప్రజల ముందుకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తుందని చెప్పి మేము బీఆర్ఎస్ తరపున అడుగుతా ఉన్నాం, తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీని. అట్లనే ఒక్క నిమిషం కేసీఆర్ ఒక మాట ఉన్నారు, మేమే లేకపోతే ఈ పార్టీలన్నీ ఎక్కడివి, తెలంగాణ సాధించకపోతే అసలు నేనంటూ ముందుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే ఇప్పుడు అన్ని పార్టీలు ఎక్కడుండేవి అని చెప్పి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే కదా మీకు తెలంగాణ స్టేట్ విభజించడానికి ఇంతకుముందు రియాజ్ గారు చెప్పినా దానికి సపోర్టింగ్ గా బీజేపీ చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా రాష్ట్ర విభజన సపోర్ట్ చేసింది. అవును కదా, అది రాంగ్ అండి. ఎందుకు అనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటే పోరాటం ఉంది. అప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారండి? కాంగ్రెస్. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే ఆల్రెడీ తెలంగాణ వచ్చిన తెలంగాణను ఆమె రిటర్న్ తీసేసుకుంది. 11 మంది ఎంపీలను తెలంగాణ ప్రజా సమితి పార్లమెంట్కి పంపించడం జరిగింది. అప్పుడే తెలంగాణ వచ్చింది. కానీ వచ్చిన తెలంగాణను మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఇవ్వకుండా ఆ రోజు ప్రజల నోరు నొక్కేశారు. దాని తర్వాత మొన్న జరిగిన పోరాటంలో కూడా అందరికీ తెలుసు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇక నా పార్టీ గొప్ప అని అంటే అది ప్రజలు మెచ్చరు. ఈ రోజు కేసీఆర్, మీరు అన్నట్టు కేసీఆర్ గారే లేకపోతే ఈ పంచాయతీ ఎందుకు? మోదీ గారు కేసీఆర్ గారు లేదు, తెలంగాణ వాదమే అనేది, తెలంగాణ వాదానికి నాయకత్వమే లేకపోతే ఈ రోజు ఇద్దరు కాంగ్రెస్ అండ్ బీజేపీ రోజు పోటాపోటీ తత్వంతో బీఆర్ఎస్ ను మొత్తం క్షేత్రస్థాయిలో నుండి తీసేసి ఆ శూన్యతను మేము పూరించుకోవాలనే తాపత్రయము భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఉంటుంది, కాంగ్రెస్కి ఎందుకు ఉంటుంది? అయితే మీరన్నట్టుగా ఇంతకుముందు చర్చలో ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో లాగా తెలంగాణలో ఎంట్రీ చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నమాట, వాస్తవమే. కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి, అసలు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఉన్నారా లేదా అనేది వాళ్ళకి తెలవాలి. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు అసలు గ్రామాలలో అసలు వాళ్ళకు కమిటీలు లేవు. మొన్న మళ్ళీ ఎలక్షన్ కంటే ముందు 6 నెలల నుండి వాళ్ళు అసెంబ్లీ కంటే ముందు నుండి వాళ్ళు బాగా ప్రయాసపడ్డారు, కమిటీలు వేసుకునే ప్రయాసపడి సరే రూట్ లెవెల్లో పడ్డారు అనుకుందాం. అయితే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా క్యాచ్ చేసుకున్నారనేది మీరు సినారియోని అర్థం చేసుకుంటే, మీరు అన్నట్టుగా అసలు కాంగ్రెస్కు గ్రౌండే లేకుండే. ఆ వేవ్ ఒక నెలలో లాస్ట్ 1 మంత్లో వేవ్లో మారి అది ఏమైపోయింది అని అంటే చతుర్ముఖ పోటీ జరిగింది పోయిన అసెంబ్లీలో. అంటే క్యాండిడేట్లు ఉన్నా లేకపోయినా బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేసింది. అట్లనే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ 4 పార్టీ చతుర్ముఖ పోటీ జరిగిందండి. దేంట్లో? పోటీలో ఉంది, అసెంబ్లీ పోటీలో ఉంది, 100% ఉంది. దాని మూలంగా జరిగిన
పెద్ద అంటే కేసీఆర్ బాగా విమర్శించినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ అవునవును. ఇప్పుడు ఏకమైండు. బ్రదర్ అవును, రామరెడ్డి గారు చూస్తున్నాం, రామరెడ్డి గారు చూస్తున్నాం. కొద్దిగా చెప్పనండి ఫ్లో అవుతుంది. అయితే అక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు క్రియేట్ చేసినటువంటి సినారియోను అక్కడ వాళ్ళ అభ్యర్థులు సరిగ్గా లేనందుకు గాను ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కు మళ్ళీ ఇక్కడ వాళ్ళకి విజయం వచ్చిందే తప్పిస్తే కాంగ్రెస్ కు సొంతంగా వచ్చిన విజయం అందుకే కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ దాంట్లో జాయిన్ చేసుకున్నారు, బిఎస్సీని ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నారు కానీ అవ్వలేదు. అవ్వలేదు, అది పొత్తు కుదరనందుకు రద్దయిపోయినందుకు గాను ప్రవీణ్ కుమార్ రద్దయిపోయినందుకు గాను అయితే ఈక్వేషన్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. అయితే నేనేమంటున్నా అంటే వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ద్రోహులు, దక్షిణాది ద్రోహులు. భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ గాని ఎప్పుడు కూడా ఇవి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏ పార్టీని వీళ్ళు ఓర్చుకోలేరు, ప్రజలను ఓర్చుకోలేరు. బడ్జెట్ లో అవమానం, తర్వాత ప్రతి విషయంలో గౌరవంలో అవమానం. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా అస్థిరత్వాన్ని కోరుకుంటారండి. దక్షిణ భారతదేశంలో ఏదైనా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు డిఎంకే ఉంది, అన్నా డిఎంకే ఉంది, అక్కడ కేరళ రెండు పార్టీలు కష్టపడేది అంటే బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. మాత్రమే కష్టపడుతున్నాయి. మేం దేశం కోసం కష్టపడుతున్నాం. దేశం అభివృద్ధి జరగాలంటే 2047లో డెవలప్డ్ కంట్రీగా మనది కనిపించాలంటే బీజేపీకి ఓటేయండి. మీరు మరొక పాయింట్ చెప్తున్నారు, తెలంగాణ ప్రాబ్లమ్స్ లేదంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి మళ్ళీ మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు మెజార్టీ సాధించాలి. అప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కానీ మీరు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. జరిగేది లోక్సభ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్ లో పార్లమెంట్ లో మీ గొంతు వినిపించాలి అంటున్నారు. గతంలో 7 సంపాదించారు, మరి ఎన్నిసార్లు ఫైట్ చేశారు? అసలు ఏమి ఇవ్వలేదు తెలంగాణకి బీజేపీ అంటున్నటువంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ ఎంపీలు ఉండే ప్రయోజనం ఏంటని ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అయితే దాంట్లో జాతీయ పార్టీలే పార్లమెంట్ లో కూర్చోవాలి అని అంటే జాతీయ నాయకత్వము అక్కడ మోదీ గారు అండి. మోదీ గారు ఏం చెప్తే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు సైలెంట్ గా చెప్పినట్టు వినాల్సిందే. నో మోర్ క్వశ్చన్స్. వాళ్ళకు 1 మినిట్ కూడా అక్కడ ఛాన్స్ రాదండి. పార్టీలు వాదిస్తాయి అక్కడ, వ్యక్తులు కాదు కదా. పార్టీ అధిష్టానం అంటే ఎవరు? మోదీ గారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, వాస్తవం కూడా అట్లనే. అక్కడ సోనియా గాంధీ గారు, ఇప్పుడున్న ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే. వీళ్ళు అక్కడ పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ గురించి గాని, తెలంగాణ ప్రయోజనాల గురించి గాని, ఇక్కడ బీజేపీ వాళ్ళు గాని అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి చర్చించే ప్రసక్తే లేదు. ఎందుకనంటే రాహుల్ గాంధీ ఏం చెప్తే అదే ఎనఫ్, అంతే. ఇస్తే ఇస్తారు, ఇవ్వకుంటే ఇవ్వరు. అడిగిన వాడిని ఏం చేస్తారంటే కౌంటర్ చేస్తారు. ఊకవే నువ్వు నీకు టికెట్ ఇచ్చి మేము అది చేసినట్టున్నాం అనే పరిస్థితి వస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎంపీలు ఉంటే గత